మరొక ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అంటే మిస్సింగ్ నెంబర్స్. ఏదో ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఆ డయాగ్రామ్లో కొన్ని నెంబర్స్ ఇస్తూ ఆ నెంబర్స్ అనేవి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అనేవి మనం ఫైండ్ చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుందో ఫైండ్ చేయాలి. సో ఈ మధ్య కాలంలో చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో కాబట్టి విల్ ట్రై టు డూ యాజ్ మెనీ యాజ్ ప్రాబ్లమ్స్, వీళ్ళని బిట్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. సో టాపిక్ పేరు వచ్చేసి మిస్సింగ్ నెంబర్. దీంట్లో మిస్లెనియస్ టైప్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని కొన్ని బాక్స్ ఇవ్వడం కానీ బాక్స్ ఇస్తారు. బాక్స్ ఇచ్చేసి దాంట్లో లెట్స్ సే ఏ బాక్స్ ఈజ్ హ్యావింగ్ 9 బ్లాక్స్. ఒక బాక్స్లో 9 బ్లాక్లు ఉన్నాయి అనుకోండి. దాంట్లో 9 బ్లాక్లు ఇచ్చేసి ఒక బ్లాకు క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. సో దాన్ని ఐదర్ బై యూజింగ్ హారిజాంటల్ కాన్సెప్ట్ ఆర్ బై యూజింగ్ వర్టికల్ కాన్సెప్ట్, అడ్డు వరుసలుగా కానీ లేదా నిలువు వరుసలుగా కానీ రాసుకొని ఏ విధంగా అయితే ఏర్పడియో మిగతా నెంబర్స్ అన్ని, సో అదే క్రమాన్ని అనుసరించి ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన వాల్యూ అనేది ఫైండ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తే మనకు మరింత క్లారిటీ వస్తుంది. సో విల్ స్టార్ట్ విత్ సమ్ క్వశ్చన్స్ ఇన్ మిస్సింగ్ నెంబర్స్. ఓకేనండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు టేక్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్నాడు, బి అన్నాడు, సి అన్నాడు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏమొస్తుంది అన్నాడు. లేదా అలా కాకుండా రివర్స్గా ఇచ్చాడు. సో ఈ విధంగా రివర్స్గా ఇచ్చి ఏ అన్నాడు, బి అన్నాడు, సి అన్నాడు. సో ఇక్కడ కూడా ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏంటి అన్నాడు. సో ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏంటి అంటే డయాగ్రామ్స్ ఈ ఫామ్లో ఉన్నా అని కాదు, ఇంకా ఏ విధంగా ఉన్నా కూడా, అంటే ఓ సర్కిల్ ఇచ్చినా, లేకపోతే ఓ రెక్టాంగిల్ లాగా ఇచ్చిన, స్క్వేర్ లాగా ఇచ్చిన, బాక్స్ లాగా ఇచ్చిన, లేదా బాక్స్లో 3 బ్లాక్స్ ఉన్నప్పుడు ఈ ఏబీసీ కాన్సెప్ట్స్ మనకు ఏ విధంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన వాల్యూ ఏముంటుంది అని థింక్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ సమ్ ఫార్ములాస్. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది a + b + c అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ తీసుకోండి. నో విల్ డిస్కస్ దిస్ కాన్సెప్ట్ విత్ రెఫరెన్స్ టు ఓన్లీ విత్ దీస్ 2 డయాగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 డయాగ్రామ్స్లోనే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే మేబీ ఆ చుట్టూ ఉండే వాల్యూస్ అనేవి అంటే ఏని, బిని మరియు సిని యాడ్ చేయడం ద్వారా రావచ్చు ఉండొచ్చు. అదొక వే ఆఫ్ థింకింగ్, వన్ వే ఆఫ్ థింకింగ్. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది అనుకోండి, ఆ క్వశ్చన్ అనేది ఈ విధంగా ఉంది. సో లెట్స్ సే ఈ విధంగా క్వశ్చన్ తీసుకున్నాడు. 1, 2, 3 హియర్ 6 అన్నాడు. 5, 4, 2 అన్నాడు. సో ఇప్పుడు ఆ వాల్యూ ఏమొస్తుంది అంటే 1 + 2 3, 3 + 3 హౌ మచ్ యూఆర్ గెటింగ్ 6. అంటే మీనింగ్ ఏంటి, దీన్ని ఏగా, దీన్ని బిగా, దీన్ని సిగా భావిస్తే a + b + c ఆ ఫామ్లో మార్చాడు. సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏమవుతుంది అన్నప్పుడు ఏం చేస్తామండి, 5 + 4 9, 9 + 2 = 11గా తీసుకుంటాం. అంటే ఆ విధంగా థింక్ చేయడం. మనకి డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటి అంటే a + b + c అయి ఉండొచ్చు. అలా కాకుండా ఇంకోటి ఏంటి అంటే a × b × c అయి ఉండొచ్చు. అంటే అవన్నీ మల్టిప్లై చేయడం, యాడ్ చేయడం కానీ మల్టిప్లై చేయడం కానీ అయి ఉండొచ్చు. లేదా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది a² + b² + c² ఫామ్లో ఉండొచ్చు. అంటే అన్ని నెంబర్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయడం, లేదా అన్ని నెంబర్స్ని స్క్వేర్స్ వచ్చాయి అంటే ఇండైరెక్ట్గా దేర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ క్యూబ్స్ ఆల్సో. సో ఆ విధంగా క్యూబ్స్ రావడం కానీ, లేదా ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది a + b + c హోల్² కాన్సెప్ట్ కానీ, లేదా ఈ హోల్² వచ్చిందంటే మళ్ళీ ఇంతమంది చెప్పినట్టుగా a + b + c హోల్ క్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఆ విధంగా హోల్² కానీ హోల్ క్యూబ్ కానీ అన్నీ స్క్వేర్ చేసి యాడ్ చేయడం కానీ, లేదా సింపుల్గా అన్నీ యాడ్ చేయడం కానీ, లేదా అన్నీ మల్టిప్లై చేయడం కానీ, సో ఆ విధంగా చేస్తూ ఉంటాం. లేదా ఇంకా మెనీ మోడల్స్ ఉన్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం. ఒకవేళ ఈ విధంగా ఉంది అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది ఇంకా ఎలా ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ a + b × c ఫామ్లో కూడా ఉండొచ్చు. అంటే మీనింగ్ ఏంటి అంటే ఏవైనా ఒక 2 నెంబర్స్ని యాడ్ చేసి థర్డ్ నెంబర్తో ఆ వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయడం. అంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడే మాత్రమే కాదు, సమ్టైమ్స్ యూ మై గెట్ మైనస్ ఆల్సో. అంటే మొత్తం 3 నెంబర్స్లో ఏవైనా 2 నెంబర్స్ని యాడ్ చేసి థర్డ్ నెంబర్తో మల్టిప్లై చేయడం, లేదా ఏవైనా 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూని
థర్డ్ నెంబర్తో మల్టిప్లై చేయడం అదొకటి. సో లేదా ఈ విధంగా స్టార్టింగ్లో ఏమన్నామండి a ప్లస్ బి ప్లస్ సి అన్నాం. అలా కాకుండా ఇలా ఉందనుకోండి a ప్లస్ బి ప్లస్ సి అవన్నీ యాడ్ చేసి ప్రతిదాన్ని అవన్నీ యాడ్ చేయగా వచ్చిన దాన్ని 2తో కానీ 3తో కానీ 4తో కానీ 5తో కానీ ఏదో ఒక న్యూమరికల్ నెంబర్తో డివైడ్ చేయడం కానీ ఉంటుంది. లేదా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అన్నీ యాడ్ చేసి a ప్లస్ బి ప్లస్ సి అవన్నీ యాడ్ చేసి ఏదో ఒక నెంబర్ని మళ్ళీ యాడ్ చేయడం కానీ లేదా ఏదో ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం కానీ సో ఆ విధంగా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఉన్నప్పుడే కాదు, హోల్ స్క్వేర్ ఉన్న హోల్ క్యూబ్ ఉన్న యూ కెన్ అప్లికబుల్. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2, 3, 4, 5 అండ్ సో ఆన్. లేదా a ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ డివైడెడ్ బై 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సేమ్ ఇక్కడ కూడా a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉన్న హోల్ క్యూబ్ ఉన్న మళ్ళీ దానికి ఏవో ఒక నెంబర్ని యాడ్ చేయడం కానీ ఏదో ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఆ విధంగా ఉంటుంది. సో లేదా సింపుల్గా సమ్ టైమ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా అవన్నీ మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయడం సో ఆ విధంగానే ఉంటుంది. సో లేదా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది a మైనస్ ఆఫ్ బి మైనస్ సి సో ఆ విధంగా కూడా సబ్ట్రాక్షన్ అనేది ఉండే ఛాన్స్ ఉంది. సో లేదా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది a స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ హోల్ బై సి స్క్వేర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉండొచ్చు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది a స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ సో ఆ విధంగా ప్లస్ ఏ ఉండొచ్చు మైనస్ ఏ ఉండొచ్చు. సో ఈ విధంగా రకరకాలు థింక్ చేయాలి. ఇలా మీకు ఎప్పుడు వస్తుంది మైండ్ అంటే ఆ మైండ్లో ఆలోచన అనేది ఎప్పుడు వస్తుంది ఈ అంటే బై ప్రాక్టీసింగ్ నెంబర్ ఆఫ్ బిట్స్. మీరు వీలైన బిట్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే వితౌట్ నోయింగ్ యూ అన్నోయింగ్లీ మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ టాపిక్ పైన లేదా సబ్జెక్ట్ పైన మంచి కమాండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవే కావు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వెన్ యూఆర్ డిస్కసింగ్ ప్రాబ్లమ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ అదర్ మోడల్స్. కొన్నిసార్లు ఇలా ఉండొచ్చు, ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని సమ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది, ఆ 12ని 1 + 2 = 3 అని తీసుకోవడం. లేదా 25 ఉంది, ఆ 25ని 2 + 5 = 7 అని తీసుకోవడం. లేదా 25 ఉంది, 25ని 2 × 5 = 10 తీసుకోవడం. లేదా 5 - 2 = 3 అని తీసుకోవడం. లేదా అదే 25ని 2² + 3² + 5² తీసుకోవడం. లేదా 2³ + 5³ తీసుకోవడం. సో అన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇఫ్ విల్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ద బోర్డ్ ఇట్ మే టేక్ ఏ డే, ఒక రోజు పడుతుంది. సో కాబట్టి ఒక బేసిక్ ఐడియా. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా థింక్ చేస్తాం. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సో ఈ విధంగా మనకి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని కొన్ని బిట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. దీని టైప్స్ ఉంటాయి. ట్రయాంగిల్ ఫామ్లో కానీ, బాక్స్ ఫామ్లో కానీ, రెక్టాంగిల్ ఫామ్లో కానీ, లేదా కొన్ని సర్కిల్ ఫామ్లో కానీ, లేదా వై షేప్ అంటాం, వై షేప్ కానీ, టీ షేప్లో ఉన్న బాక్సెస్ కానీ ఆ విధంగా డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తూ ఉంటాడు. సో అవి ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సే దాని టైప్ 1గా అనుకుందాం. ఇలా ఉందనుకున్న మోడల్ అనేది దాని టైప్ 1గా ట్రీట్ చేద్దాం. లెట్స్ సే ఇట్ ఈస్ అబౌట్ బాక్సెస్. ఈ విధంగా వాడు కొన్ని బాక్సులు ఇచ్చాడు, ఆ వాల్యూస్ అనేవి ఎలా వచ్చాయో చూద్దాం. సో లెట్స్ సే 7, 4, 5 అన్నాడు. 8, 7, 6 అన్నాడు. 3, 3, క్వశ్చన్ మార్క్ అన్నాడు. సిమిలర్లీ 29, 19, 31. సో ఈ విధంగా ఒక బాక్స్ ఇచ్చాడు. సో తర్వాత ఐఎమ్ టేకింగ్ సెకండ్ క్వశ్చన్. ఇట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్లో కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. లెట్స్ సే 2 హారిజాంటల్ లైన్స్ ఆర్ దేర్, 2 వర్టికల్ లైన్స్ ఆర్ దేర్. 2 లైన్స్ ఏమో అడ్డు వరుసలుగా ఉన్నాయి, 2 లైన్స్ ఏమో నిలువు వరుసలుగా ఉన్నాయి. సో అది ఎలా వస్తుందో చూస్తే కనుక 51, 11, 61, 64, 30, 32. ఇక్కడ సిమిలర్లీ 35 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ వచ్చేసి 43. ఆ విధంగా మనకు 2 క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఆ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సొల్యూషన్ ఐ నీడ్ టు సే వన్ పాయింట్ రిగార్డింగ్ దిస్ బాక్సెస్. వీటికి సంబంధించి ఆన్సర్ ఎలా థింక్ చేయాలి అంటే ఐదర్ యూ కెన్ యూజ్ హారిజాంటల్ లైన్స్ ఆర్ యూ కెన్ యూజ్ వర్టికల్ లైన్స్. అడ్డు వరుసలుగా తీసుకొని చేయవచ్చు, లేదా నిలువు వరుసలుగా తీసుకొని చేయొచ్చు.
అంటే మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 51, 11, 61 దెర్ ఆర్ 3 నెంబర్స్. ఈ 3 నెంబర్స్ కూడా ఒక రోలో ఉన్నాయి, ఒక వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 నెంబర్స్లో ఏవైనా 2 నెంబర్స్ యూజ్ చేసుకొని థర్డ్ నెంబర్ ఎలా వచ్చిందో ఫైండ్ చేయగలగాలి. అంటే 51, 61 నుంచి 11 ఎలా వచ్చింది, లేదా 51, 11 నుంచి 61 ఎలా వచ్చింది, లేదా 61, 11 నుంచి 51 ఎలా వచ్చింది. సో ఇదే కరస్పాండింగ్గా మిగతా అన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి, మిగతా లైన్స్ అనేవి కూడా సాటిస్ఫై అవుతే అప్పుడు వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద క్వశ్చన్ మార్క్ ప్లేస్ వాల్యూ. ఒకటి ఆ విధంగా అడ్డు వరుసలుగా థింక్ చేయడము. బట్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ హారిజాంటల్లీ ఇట్ మే నాట్ పాసిబుల్. అడ్డు వరుసలుగా తీసుకోవడం అనేది ప్రతిసారి వీలు రాకపోవచ్చు. అప్పుడేం చేస్తాము అంటే వీ నీడ్ టు థింక్ ఇన్ వర్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అంటే నిలువు వరుసలకు కూడా చెక్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 నెంబర్స్లో కూడా వీల్ టేక్ ఎనీ 2 నెంబర్స్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ద థర్డ్ నెంబర్. అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ రిమైనింగ్ 2 కాలమ్స్. ఓకే, at this box items, for this box items you need not to refer only horizontal or only vertical. It depends on the nature of the question. మనం ర్యాపిడ్గా థింక్ చేయగలగాలి. హారిజాంటల్గా వస్తే ఓకే, నో ఇష్యూ. వర్టికల్గా వస్తే ఓకే, నో ఇష్యూ. సో హారిజాంటల్ రాకపోతే వర్టికల్కి వెళ్తాం, వర్టికల్ రాకపోతే హారిజాంటల్గా వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి, ఈ క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది ఏమై ఉండొచ్చు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏమై ఉండొచ్చు ఒకసారి చూద్దాం. ముందుగా ఇది కొంత ఈజీలాగా అనిపిస్తుంది. ఫస్ట్ విల్ సాల్వ్ ది సెకండ్ క్వశ్చన్, అగైన్ విల్ కమ్ టు ఫస్ట్ క్వశ్చన్. ఎలాగో చూద్దాం. ఇప్పుడు రోలో వెళ్దాం. ఇట్ నీడ్ నాట్ బి ఇన్ రో వైజ్, బట్ ప్రిఫరబుల్లీ ఐఎమ్ యూజింగ్ రో. ఓకే, 51 ఉంది, 11 ఉంది, 61 ఉంది. ఆ 51ని ఈ విధంగా రాశాడు. ఏమన్నాడు అంటే 51 కెన్ బి రిటన్ యాజ్ 5 into 1. 5 into 1 means 5. సిమిలర్లీ 61 ఉంది. ఐ హోప్ మీకు ఆ లాజిక్ అర్థమైపోయింది. ఇక 61 ఉంది, 61ని 6 into 1 is equals to 6. ఈ 5ని 6ని యాడ్ చేశాడు. ఎంత వస్తుంది నాకు ఆన్సర్? 11 అనేది రావడం జరిగింది. అంటే ఈ ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యూజ్ చేసుకొని నేను మిడిల్లో ఉన్న నెంబర్స్ని రాబట్టగలిగాను. మరి సేమ్ థింగ్ ఇట్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఫర్ సెకండ్ రో అండ్ థర్డ్ రో ఆల్సో. వాట్ డస్ ఇట్ మీన్? 6 4s are how much? 24. 6 4లో 24, 3 2లో 6. 24 plus 6. How much I am getting? 30. It is satisfied. So we can apply the same concept for third row also. Third row లో మనకి ఏ విధంగా కనిపిస్తుంది? 3 into 5 is equals to 15. Similarly 4 into 3 is equals to 12. 15 plus 12 ఏం చెప్తామండి? 27గా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది 27కి ఈక్వల్. దీంట్లో మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని ప్రోడక్ట్ చేసాం, అంటే మల్టిప్లై చేసాం. 61ని 6 into 1 అని, 51ని 5 into 1 అని. జస్ట్ నౌ ఐ టోల్డ్ ఇట్ నీడ్ నాట్ బి మల్టిప్లికేషన్. Sometimes it may be 5 square 1 square, or 5 square plus 1 square, or 5 square minus 1 square, or 5 cube plus 1 cube, or 5 cube minus 1 cube, and so on. So it may be in different point of view. Okay, I hope you understood the logic for the second question. Now we will go to first question. So ఇది కొంత ఎక్కువ ఉన్నాయి బ్లాక్స్. అక్కడ we are having only 9 blocks, whereas here we are having 12 blocks. ఇక్కడ 12 blocks కనిపిస్తున్నాయి. ఎలా ఉందో చూద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ నీడ్ నాట్ బి హారిజాంటల్, సమ్ టైమ్స్ వర్టికల్ ఆల్సో. ముందుగా ఇలా వెళ్దాం అడ్డు వరుసలో. 7 4, 7 plus 4 ఎంత? 11. Are we getting 11 here? No. 5 plus 4 is how much? 9. Think that he subtracted 2. For example, 5 plus 4 is equal to 9. He subtracted 2. 7 I am getting. Same thing must be followed in second row also. 6 plus 7 is how much? 13. Are we getting 8 if you will subtract any number? No. If you subtract the same number? No. 2 subtract చేస్తే వస్తుందా ఇక్కడ అంటే రావట్లేదు. సో కాబట్టి హారిజాంటల్గా ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడేం చేస్తాం? వర్టికల్గా థింక్ చేసే ప్రయత్నం చేద్దాం. వర్టికల్గా 7 8 అంటే 15 plus 3 how much I am getting? 18. సో ఆ విధంగా కూడా రావట్లేదు.
ఈ విధంగా చూసే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకుంటున్నాను అంటే 8 3s are 24, 24 + 7 how much 31. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రావట్లేదు. సో ఇక చివరిగా ఎలా వెళ్దాము అంటే అబ్జర్వ్ ఫస్ట్ రో అండ్ థర్డ్ రో, మల్టిప్లై ఫస్ట్ రో అండ్ థర్డ్ రో. ఫస్ట్ రోలో ఎంత ఉందండి 7, థర్డ్ రోలో ఎంత ఉంది, సారీ కాలం అందాం బికాజ్ వీఆర్ డూయింగ్ కాలం ఆపరేషన్ నాట్ రో ఆపరేషన్. సిన్స్ ఐఎమ్ యూజింగ్ కాలం ఆపరేషన్, ఫస్ట్ కాలంలో 7 ఉంది, థర్డ్ కాలంలో 3 ఉంది. 7 3s దట్ ఈజ్ ఈక్వల్స్ టు 21. 7 3s అనేది 21కి ఈక్వల్. మరి సిమిలర్గా ఈ రెండు అబ్జర్వ్ చేయండి. 29ని అంటే రిమైనింగ్ 2 కాలమ్స్, సెకండ్ కాలంని ఫోర్త్ కాలంని అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంది అది 29 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 21. వాట్ డస్ ఇట్ మీన్? సో ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో ఇక్కడ అదే వాల్యూ వచ్చింది. ఎలా పాసిబుల్ అయింది అది? ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూని థర్డ్ కాలంలో ఉన్న వాల్యూని నేను మల్టిప్లై చేస్తే కనుక వచ్చిన వాల్యూ అనేది సెకండ్ కాలంలో ఉన్న వాల్యూని ఫోర్త్ కాలంలో వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్గా ఉండాలి. మరి ఇది మిగతా అన్నిటికీ అప్లికబుల్ అంటే చూద్దాం. లెట్ us గో టు సెకండ్ కాలం. సెకండ్ కాలంలో 4 3s are 12, ఓకే. అండ్ 19 మైనస్ ఏం తీసుకుంటాం 7, 19 - 7 ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. హెన్స్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. నౌ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూ, ఈ వాల్యూ ఎంతో ఫైండ్ చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూని నేను క్వశ్చన్ మార్క్ అని తీసుకోకుండా ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ అని తీసుకుంటే కనుక మీకు కొంత అంటే దేర్ ఇస్ నో మచ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్, ఏదో మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఏం లేదు, క్వశ్చన్ మార్క్ బదులుగా ఎక్స్ అని తీసుకుంటున్నాం మన ఫ్లెక్సిబిలిటీ కోసం. ఏం కావాలి ఇప్పుడు? ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ థర్డ్ కాలంలో వాల్యూ మల్టిప్లై చేస్తాను అంటే 5 × x అని తీసుకున్నాను. దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి? ఈ రెండు వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్గా ఉండాలి. వాట్ డస్ ఇట్ మీన్? 31 - 6. 31 - 6 means what you can take? 25 we can take. 5 × x 5x. 5x is equal to 25. దాన్ని సింప్లిఫై చేస్తే 5 1s are 5 5s are, therefore x equal to what I am getting 5. x is equal to 5 వచ్చిందంటే ఇండైరెక్ట్గా ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 5కి ఈక్వల్. సో ఈ విధంగా మీకు రెండు ఎగ్జాంపుల్స్. లక్కీలా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో బై యూజింగ్ కాలమ్ ఆపరేషన్, సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ బై యూజింగ్ రో ఆపరేషన్. సో ఇట్స్ క్లియర్ ఇండికేషన్ అంటే ఎవ్రీ టైమ్ యూ నీడ్ నాట్ గో ఓన్లీ విత్ రో ఆపరేషన్, you need not to go only with the column operation. So it may be a row operation or it may be column operation also. Okay. So second question is product rule. Product rule అంటే means what I mean to say, నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడం ద్వారా అలా వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో సెకండ్ బ్లాక్ని ఫోర్త్ బ్లాక్ని, అదేవిధంగా ఫస్ట్ బ్లాక్ని థర్డ్ బ్లాక్ని యూజ్ చేసుకుంటే సో ఆ విధంగా వాల్యూకి ఈక్వల్ రావడం జరిగింది. సో నౌ విల్ టేక్ సమ్ అదర్ 2 ప్రాబ్లమ్స్. సేమ్ బాక్స్ పైన ఒక మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫస్ట్ వన్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ వన్ 13 12 5. 13 12 5 అనగానే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ యూ విల్ గెట్ వన్ ఐడియా. whenever you see in that 3 numbers 12, 5, 13, ఆ 3 numbers ఏమన్నాము అంటే పైథాగరస్ ట్రిప్లెక్స్ అంటాం, పైథాగరస్ యొక్క త్రికాలు అంటాం. బికాస్ దీస్ 3 numbers ఆర్ సాటిస్ఫైయింగ్ పైథాగరస్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ ఇట్? in a right angle triangle, square of the hypotenuse is equal to sum of the squares of the other 2 sides. So in simple language, hypotenuse square is equal to side square plus side square. If hypotenuse square is equal to side square plus side square, then side hypotenuse, these 3 numerical digits are said to be Pythagoras triplex. వాటిని పైథాగరస్ త్రికాలు అంటాం. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ చూడండి, ఇది కూడా ఎలా ఉంది అంటే ఇవన్నీ నెంబర్స్ కూడా 25 24 29 21 20 13 12 5, all these numbers are said to be Pythagoras triplex. You need not to what you can say, check it out whether row wise or column wise. It's obviously only row wise because 12 13 5 are Pythagoras triplex. అంటే మీనింగ్ ఏంటి అంటే మీకు ఆ వర్డ్ యూజ్ చేసి అర్థం కాకపోతే, పైథాగరస్ ట్రిప్లెక్స్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా లేకపోతే సింపుల్గా ఇలా కూడా
షిఫ్టింగ్ చేసుకోవచ్చు మనం. అది ఎలా ఉంది అంటే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్కి ఈక్వల్. 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25. 144 ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 146. 144 ప్లస్ 5 స్క్వేర్, 12 square means 144, 5 square means 25, 144 plus 25 means how much you are getting? 169. 169 can be expressed as how much? 13 square. That is the concept. Similarly, you can write like this: 15 square plus 8 square is equal to, as usual, 17 square. To get our required answer, ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏముంటుందో రావాలి అంటే లెట్ దట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూ ఎక్స్ అనుకున్నాం. లెట్ దట్ వాల్యూ బి ఎక్స్. ఏమొస్తున్నప్పుడు 24 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 24 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్? అది 25 స్క్వేర్కి ఈక్వల్. సో 24 స్క్వేర్ మీన్స్ వీ కెన్ రైట్ 576. 25 స్క్వేర్ మీన్స్ 625. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 576. 625 మైనస్ 576. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్గా ఉందండి? 7కి ఈక్వల్గా ఉంది. ఐ మీన్ 49కి ఈక్వల్గా ఉంది. 49 మీన్స్ ఇట్ ఈస్ 7 స్క్వేర్. 49 మీన్స్ ఇట్ ఈస్ 7 స్క్వేర్. Is it 49? Yes, it is 49. X square is equals to 49. If x square is equal to 49, what about our x value? 7. Hence, the question mark place value is equal to 7. అది ఏ కాన్సెప్ట్ లాగా ఉంది అంటాము అంటే పైథాగరస్ ట్రిప్లెక్స్ కాన్సెప్ట్, లేదా ఫస్ట్ కాలం, లేదా యూ కెన్ సే ఇన్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎలా? సెకండ్ కాలం స్క్వేర్ ప్లస్ థర్డ్ కాలం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాలం స్క్వేర్. దీన్ని ఫస్ట్ కాలం అనండి, సెకండ్ కాలం అనండి, థర్డ్ కాలం అనండి. ఫస్ట్ కాలం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ కాలం స్క్వేర్ ప్లస్ థర్డ్ కాలం స్క్వేర్. సో యూ మే థింక్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ఓకే, అండ్ సిమిలర్గా 18, 24, 32 అండ్ సో ఆన్ ఆ రిమైనింగ్ పార్ట్ ఉంది. ఆ వాల్యూస్ అనేవి ఎలా చూద్దాం. ఒకవేళ క్వశ్చన్ అనేది కొంత కాంప్లికేటెడ్గా ఇవ్వాలి అనుకుంటే మాత్రం సో క్వశ్చన్ విల్ బీ ఇన్ దస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కొంత యూ నీడ్ టు థింక్ ఇన్ డెప్త్, కొంత కాంప్లికేటెడ్ పార్ట్ అది. సో కాబట్టి సొల్యూషన్ ఎలా వస్తుందో చూద్దాం. సో ముందుగా ఐఎమ్ యూజింగ్ కాలం ఆపరేషన్స్. ఈ కాలం ఆపరేషన్స్లో 3 ఉంది థర్డ్ కాలంలో. ఈ 3ని డబల్ చేయండి. 3ని డబల్ చేస్తే ఏమొస్తుందండి? 12 into 6. 3ని డబల్ చేశాను, 6 వచ్చింది. 12 6 దేనికి ఈక్వల్? 72 ఈక్వల్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. హియర్ ఐఎమ్ గెట్టింగ్ 3. డబుల్డ్ దిస్ 3. 3ని డబల్ చేయండి. 12 6 ఎంత? 72. ఓకే, ఫైన్. కమ్ టు దిస్ 4 16 ఉంది, 4 ఉంది. 4ని డబల్ చేయండి. 16 8 16 8 how much I am getting? 128. Okay, condition is satisfied. Then what about 18? If you will think about this 18 is getting like this. ఈ నెంబర్ని డబల్ చేశాను కదా, సో కాబట్టి ఆ 18ని డబల్ చేసిన నెంబర్తో డివైడ్ చేయండి. 18/6 means how much I am getting? 3. Hence the question mark place value is equals to, hence, so here how much I am getting? 3. Now we can go to third column. థర్డ్ కాలంకి వెళ్ళండి. సో 32 or 16 అన్నా 16 4ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 8. 16 8 128. నౌ ఆ 16ని ఈ 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేస్తే నాట్ 16 32 బికాజ్ ఐ హ్యావ్ టు యూజ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ థర్డ్ కాలం 32. 32ని 8తో డివైడ్ చేస్తే 8 4 దేనికి ఈక్వల్ అండి? 32కి ఈక్వల్. సో సిమిలర్గా రెండు కాలమ్స్కి కూడా ఆ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా, ఆ కండిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో సేమ్ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు అప్లై ఫర్ సెకండ్ కాలం ఆల్సో. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దిస్ వాల్యూ ఐ డోంట్ నో, లెట్ దిస్ వాల్యూ బి ఎక్స్ అనండి. ఆ వాల్యూని ఎక్స్ అనండి. అంటే ఎలా చేస్తామంటే మనకి ఆప్షన్స్ కనుక ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉండేది, కొంత ఈజీగా చేసేవాళ్ళం. సో ఆప్షన్స్ లేవు కాబట్టి కొంత ఎక్స్ అనుకొని చేస్తే మ్యాథమెటికల్ పార్ట్ వస్తుంది. సో తప్పదు, చూద్దాం. వీ డోంట్ హ్యావ్ ఆప్షన్స్ నో, దట్స్ వై వీ హ్యావ్ టు డూ ఇట్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూని ఏమనుకుంటానంటే 2xగా తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎక్స్. ఆ ఎక్స్ని డబల్ చేశాను, ఏమొచ్చిందండి? 2x వచ్చింది. ఇప్పుడు ఈ 2xని దేంతో డివైడ్ చేస్తాం? 14తో డివైడ్ చేస్తాం. బికాజ్ 3ని డబల్ చేసి 12తో డివైడ్ చేశాను. సో కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ వాల్యూని డబల్ చేసి 14తో డివైడ్ చేస్తే
ఆ వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 112కి ఈక్వల్. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ 12 8s 14 1s 14, 14 8s 14 8s దేనికి ఈక్వల్ వస్తుందండి 10 8s 80, 4 8s 32. సో ఐఎమ్ గెట్టింగ్ 112. అలా 2 1s 2 4s. X is equal to how much I am getting? 4 I am getting. Hence the question mark place value is equal to, acha I am sorry, next what you have to do, this must be ఈ వాల్యూని దేంతో డివైడ్ చేస్తాం 24తో డివైడ్ చేస్తాం. ఆ వాల్యూని 24తో కనుక డివైడ్ చేస్తే 24 తోటి 4ని డివైడ్ చేస్తే how much I am getting? 6 I am getting. Hence 6 is the answer for the given question. కొంత కాంప్లికేటెడ్ పార్ట్. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని డబల్ చేశాను 12 16s 72. ఆ విధంగా 72 వచ్చింది. తర్వాత ఈ వాల్యూని డబల్ చేశాను 16 8s 128. ఐ డోంట్ నో హియర్ ద వాల్యూ. లెట్ ఆ వాల్యూని ఎక్స్ అనుకోండి, డబల్ చేశాను 14 into 2x అంటే ఏమొస్తుందండి, అది దేనికి ఈక్వల్గా ఉండాలి 112కి ఈక్వల్గా ఉండాలి. 112కి ఈక్వల్ చేసి సింప్లిఫై చేసాను. ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ 4ని మళ్ళీ ఏం చేస్తాం 24తో డివైడ్ చేస్తే దేనికి ఈక్వల్గా వచ్చింది 6కి ఈక్వల్గా రావడం జరిగింది. సో కాబట్టి మనం ఫైనల్ ఆన్సర్ ఏ విధంగా తీసుకున్నాం 6గా తీసుకోవడం జరిగింది. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్. సో ఎందుకంటే ఇక్కడ 18ని దేంతో డివైడ్ చేశాను 6తో డివైడ్ చేశాను. సో కాబట్టి ఇక్కడ 24ని దేంతో డివైడ్ చేయాలి, మరి 24ని 4తో డివైడ్ చేస్తామా డబల్ చేసిన వాల్యూతో డివైడ్ చేస్తామా ఒకసారి చూద్దాం. కొంత వేరే మిస్టేక్ జరిగినట్టుంది, చూద్దాం ఒకసారి. 2x అన్నాను, 2x into 14, 2x into 14 is equals to how much 112. there is no issue with that. దాన్ని సింప్లిఫై చేస్తే ఆ వాల్యూ అనేది 4కి ఈక్వల్గా వచ్చింది. ఈ వాల్యూని 4ని 4 తోటి డివైడ్ చేస్తాం, 6 అనేది ఆ విధంగా వస్తుంది. ఓకే, ఇట్స్ ఫైన్. దిస్ ఇస్ అబౌట్ దట్ మోడల్. ఒకటేమో పైథాగరస్ ట్రిప్లెక్స్ పైన, ఇంకోటేమో ఆ విధంగా ఏవైనా ఒక 2 కాలమ్స్ తీసుకొని మల్టిప్లై చేసి దాన్ని మిగతా 2 కాలమ్స్కి అప్లై చేయడం, ఇదొక కాన్సెప్ట్. ఓకేనండి. నౌ వీ విల్ డిస్కస్ అనదర్ 2 ప్రాబ్లమ్స్. there are only 2 horizontal lines and there are 2 vertical lines. 3 15 4. Similarly 7 38 5. 3 question mark 5. Okay, so now we can take some other question. ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నాను, అది ఎలా ఉందో చూద్దాం. Again it is having only 2 rows and 2 column, 2 lines, 2 vertical lines and 2 horizontal lines. 1 11 120. Here 2 7 45. 3 5 question mark. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్కి ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 3 15 4, 7 38 5, 3 question mark 5, 3 question mark 5. సో ఆ వాల్యూని సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్. బై అబ్జర్వేషన్ యూ కెన్ సే 3 into 4 ఈజ్ 12. ఆ 12కి 3 యాడ్ చేస్తే 15. 7 into 5 ఈజ్ ఈక్వల్స్ టు 35. ఆ 35కి 3 యాడ్ చేస్తే 38. నౌ టు గెట్ దిస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ వాల్యూ వాట్ ఐ హ్యావ్ టు డూ, 3 into 5 15. ఆ 15కి 3 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 18. 18 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇట్స్ ఏ సింపుల్ కాన్సెప్ట్. సో ఇది చూడండి, మీకు కాలం వైజ్ వెళ్ళండి. కాలం వైజ్ వెళ్తే చూడగానే కనిపిస్తుంది ఏంటది, ఇక్కడ 120 ఉంది, 11 ఉంది. 11కి 120కి రిలేషన్ ఏంటంటే, అంటే 120 మీన్స్ నియర్ టు 121. అంటే మీనింగ్ ఏంటి, ఇది 11 స్క్వేర్కి నియర్గా ఉంది. 11 స్క్వేర్కి నియర్గా ఉందంటే సింప్లీ దీని 11 స్క్వేర్ అనండి -1. 11 square minus 1 means 120. So is it coming for remaining columns? If you will apply, we will see. Then 7 square అనండి, 7 square minus 2. ఇక్కడ 1 ఉంది కాబట్టి I subtracted only 1. అక్కడ 2 ఉంది కాబట్టి 2ని సపరేట్ చేయండి. 7 square minus 2 అంటే 49 minus 2. 49 minus 2. Are you getting 45? No. అంటే
మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ 1 తీసుకోకుండా 1 స్క్వేర్ తీసుకున్నాడు. 11 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మీన్స్ 120. నౌ ఇట్స్ క్లియర్. సో 7 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, 7 స్క్వేర్ అంటే 49, 49 minus 4, 49 minus 4 means obviously I am getting 45. ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండే వాల్యూ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఏమొస్తుంది అక్కడ అంటే స్మాల్ వాల్యూ మైనస్ బిగ్ వాల్యూ, సారీ బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ. బిగ్ వాల్యూ 5 స్క్వేర్ ఉంది, స్మాల్ వాల్యూ 3 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ మీన్స్ 25, 3 స్క్వేర్ మీన్స్ 9, 25 minus 9 that is equals to 16 is the required answer. I repeat, 5 square means 25, 3 square means 9, 25 minus 9 that is equal to 16. Hence our question mark place value is equal to how much here? 16 గా తీసుకుంటాం. ఇది కూడా కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈజ్ గివెన్ లైక్ దిస్. క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. అగైన్ ఓన్లీ 2 హారిజాంటల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్. క్వశ్చన్ మార్క్ కామా 13 కామా 49, ఇక్కడ 9 కామా 17 కామా 69. సో ఇక్కడ 13 కామా 11 కామా 59. సో ఈ వాల్యూస్ అనేవి ఎలా వచ్చి చూద్దాం. వీ కెన్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకో క్వశ్చన్ తీసుకునే ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ వీఆర్ హ్యావింగ్ 3 రోస్ తీసుకున్నాను అండ్ అగైన్ 2 కాలమ్స్. 4 కామా 3 కామా క్వశ్చన్ మార్క్, ఇక్కడ 6 కామా అగైన్ 6 కామా 8. సో ఇక్కడ 5 కామా 7 కామా అగైన్ 5. సో ఇక్కడ ఫైనల్లీ 120 కామా 126 కామా 320 అండ్ సో ఆన్. ఓకే, సో ఇవి ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఆ సింప్లిఫికేషన్ పార్ట్ ఉన్నది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మనం రిఫర్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది 13, 49. ఏం కంక్లూజన్ చేయలేము. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. 9 కామా 17 కామా 69, ఇక్కడ 13 కామా 11 కామా 59గా తీసుకున్నాడు. ఏం చేశాడు అంటే ఇంకో ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి. అంటే రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ, ముందుగా కాలం వైజ్ కనుక వెళ్తే లెట్స్ సే 9 ఈజ్ దేర్. ఆ 9ని 2తో మల్టిప్లై చేశాను. 9 2s are how much? 18. ఓకే, 17ని 3తో మల్టిప్లై చేశాను. 17 3s are how much? 51. 17 3s are 51 and 9 2s are 18. 18 plus 51. How much I am getting? 69. Is this condition applicable for remaining 2 or not? We have to verify. మరి ఇప్పుడు ఈ చివరికి వెళ్ళండి. థర్డ్ రోకి వెళ్తే కనుక ఎలా వస్తుంది? 13 into 2 plus 11 into 9 that must be equal to 59. అది వస్తుందా లేదా చూద్దాం. సారీ, ఇక్కడ ఇంటూ 3 అని తీసుకుంటాం, 9 కాకుండా ఇంటూ 3గా తీసుకుంటాం. 13 2s are 26 plus 11 3s are 33. 26 plus 33. How much I am getting? It's 59. ఆ కండిషను ఫుల్ఫిల్ అయింది కాబట్టి నౌ విల్ గో టు ఫస్ట్ రోకి వెళ్దాం. ఇయర్ ఐ డోంట్ నో, క్వశ్చన్ మార్క్ కాబట్టి ఆ వాల్యూ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి. ఏం చేశాను ఇప్పుడు? ఫస్ట్ నెంబర్నేమో 2తో మల్టిప్లై చేశాను, సెకండ్ నెంబర్నేమో 3తో మల్టిప్లై చేశాను. ఫస్ట్ నెంబర్ని 2తో, సెకండ్ నెంబర్ని 3తో మల్టిప్లై చేసి ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేశాను. ఆ కాన్సెప్ట్. సో అలా చూస్తే ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేశాను. లెట్ మై ఫస్ట్ నెంబర్ బి ఎక్స్. సెకండ్ నెంబర్ని 13 అనుకున్నాను. ఈ సెకండ్ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఎక్స్ ఇంటూ 2 అంటే 2x ప్లస్ 13 3s are 39. మరి ఈ వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి అంటే 49కి ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే దీన్ని 2 తోటి దీన్ని 3 తోటి మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అనేది 49కి ఈక్వల్గా ఉండాలి. సో దానికి ఈక్వల్ చేశాను. 2x ఈజ్ ఈక్వల్స్ టు 39 షిఫ్ట్ చేయండి. 49 మైనస్ 39 దేనికి ఈక్వల్ వచ్చిందండి? అది 10కి ఈక్వల్గా వచ్చింది. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం? 5గా తీసుకుంటాం. హెన్స్ అవర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5కి ఈక్వల్గా ఉంది. ఆ విధంగా ఇది ఒక మోడల్. చూడండి, డిఫరెంట్ మోడల్స్. ఏ క్వశ్చన్ కూడా సేమ్ లేదు. అంటే ఆ ఆలోచన మైండ్లోకి రావాలి. 2తో మల్టిప్లై చేశాడు, 3తో మల్టిప్లై చేశాడు, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3.
సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. రేపు పొద్దున ఇంకేదో ఇవ్వచ్చు, నేను 3 తోటి 4 తోటి 5 తోటి 6 తోటి 7 తోటి 9 తోటి, సో విధంగా ఏదో ఒక కాన్సెప్ట్ తోటి మల్టిప్లై చేసి ఉండవచ్చు. ఆ లాజిక్స్ కూడా గుర్తుంచుకుంటే బెటర్. ఇంక చూడండి, దీన్ని డైరెక్ట్గా సింప్లిఫికేషన్ ఎలా ఉంది ఇది అంటే బై అబ్జర్వేషన్ 4 into 6 into 5 is equal to 120. It's clear because 5 6 are 30, 30 4 are 120. Similarly 7 6 are 42. We have to multiply all. అవన్నీ మల్టిప్లై చేస్తే 120కి ఈక్వల్. ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూని x అనుకోండి. సో కాబట్టి x into 8 into 5, x into 8 into 5 is equals to దేనికి ఈక్వల్, అది 320కి ఈక్వల్. దాన్ని సింప్లిఫై చేస్తే ఎలా ఉందో చూద్దాం. 8 1s 8 4s 32, పక్కన ఒక 0, 5 1s 5 8s 40. హెన్స్ మై x వాల్యూ is equals to how much? x వాల్యూ is equals to 8. కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే 8కి ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. ఓకే, అనదర్ 2 క్వశ్చన్స్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇది చూడండి ఒకసారి. 5 3 9 6 4 10 7 5 11. దాని నుంచి ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది ఎలా వచ్చిందో ఫైండ్ చేయాలి. మీరు లాజికల్గా డిఫరెంట్గా థింక్ చేస్తే కనుక చూడండి, 3 into 100, 3 into 100 ప్లస్ 5 into 9. 3 into 100 ఎంత అండి? 300. 5 into 9 ఎంత అండి? 45. 300 ప్లస్ 45 దీనికి ఈక్వల్గా వస్తుంది, 345కి ఈక్వల్గా వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ దానికి అప్లై చేసి చూడండి. ఏం చేస్తామండి? 4 into 100 400. ఈ 400ని రిమైనింగ్ 2 నెంబర్స్ 6 into 10, 400 ప్లస్ 60 దీనికి ఈక్వల్గా వచ్చింది, 460కి ఈక్వల్గా వచ్చింది. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని థర్డ్ కాలంకి అప్లై చేసినట్టయితే ఏం రాసుకోవచ్చు అండి? 5 into 100 500, 500 ప్లస్ 7 into 11. అది దేనికి ఈక్వల్గా వస్తుందో చూద్దాం. 5 into 100 500, 11 into, is it 11 into 7? Yes, 11 into 7, 11 into 7 77. 500 ప్లస్ 77 దీనికి ఈక్వల్గా వచ్చిందండి, 577కి ఈక్వల్గా రావడం జరిగింది. ఇదో కాన్సెప్ట్. తర్వాత అటువైపు చూడండి, 179 214 క్వశ్చన్ మార్క్ 3 105 117 ఆ విధంగా ఇచ్చాడు. సో దాంట్లో ఏ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యిందో చూసే ప్రయత్నం చేద్దాం. అవన్నీ మల్టిప్లై చేయండి. దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఏ మల్టిప్లికేషను? సో 2 into దాన్ని ఇంటూ 1 ప్లస్ 1గా తీసుకున్నాడు. 2ని 1తో మల్టిప్లై చేసి ఈ 1నే యాడ్ చేశాడు. 2 into 1 ఎంత? 2. ఆ 2కి 1 యాడ్ చేస్తే ఎంత? 3. ఇప్పుడు 14ని ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో అదే నెంబర్నితో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. సో 14 into 7, 14 7s దేనికి ఈక్వల్ అండి? అది 98. 98 ప్లస్ 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 105 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ రావాలంటే 9 into 9 కాకుండా దాన్ని x అనుకోండి. xని దేంతో మల్టిప్లై చేస్తామండి? 9తో మల్టిప్లై చేసి 9 యాడ్ చేస్తాం. అలా చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి? 117కి ఈక్వల్గా ఉండాలి. సో ఎలా ఉంటుందో చూద్దాం. 9 into x అంటే 9x దట్ ఈస్ ఈక్వల్స్ టు 117 మైనస్ 9. 117 మైనస్ 9 అంటే అది ఇండైరెక్ట్గా 108కి ఈక్వల్ కదా, 108కి ఈక్వల్గా వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 9 1s 9 2s. దేర్ ఫోర్ వాట్ అబౌట్ అవర్ ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో ఈ విధంగా దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్. అదేమో ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్తో మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను. ఈ నెంబర్ని 2ని 1తో మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను. 14ని 7తో మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను. సిమిలర్లీ ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూని 9తో మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను. సో హెన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ 12. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఏం చేశాను? ప్రతి సెకండ్ రోలో ఉన్న నెంబర్ని 100తో మల్టిప్లై చేశాను. సెకండ్ రోలో ఉన్న నెంబర్ని 100 తోటి మల్టిప్లై చేసి మిగతా టూ రోస్ నెంబర్స్ని సపరేట్గా మల్టిప్లై చేశాను. సెకండ్ రోలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని 100తో మల్టిప్లై చేశాను. ఐఎమ్ గెట్టింగ్ సంథింగ్. దిస్ సంథింగ్ ఈజ్ యాడెడ్ టు ద మల్టిప్లైడ్ వాల్యూ ఆఫ్ అనదర్ 2 నెంబర్స్. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్.
దీంట్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, దాంతోపాటు న్యూమరికల్ నెంబర్స్ ఉన్నాయి. ఏం చేద్దామంటే యాక్చువల్లీ మీకు లెటర్ సిరీస్ లెటర్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ పార్ట్ అయి ఉంటే కనుక ఈ ఆల్ఫాబెట్స్ పైన మీకు గ్రిప్ ఉండేది. ఎనీహౌ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ కేమ్, ఐ విల్ సే ద నెంబర్స్, కరస్పాండింగ్ నెంబర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్. సో ఎలా ఉందో చూద్దాం. ఏ అనేది సిగా మారింది, సి అనేది ఈగా మారింది. దాని మీనింగ్ ఏంటండి? ఏ అంటే 1 ఆల్ఫాబెట్స్లో ఏ అంటే 1 అంటాం, బి అంటే 2 అంటాం, సి అంటే 3 అంటాం, అండ్ సో ఆన్. ఈ కరస్పాండింగ్ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ని కమింగ్ సెషన్స్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్డ్. బికాజ్ నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ లెటర్ సిరీస్ ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. అక్కడ ఖచ్చితంగా వీటిపై మనకు గ్రిప్ వచ్చి ఉండాలి. అది ఎలాగో తర్వాత చూద్దాం. సో ఇప్పుడు 1 అనేది 3గా మారింది కాబట్టి +2 కలిపాడు, 3 అనేది 5గా మారింది కాబట్టి +2 కలిపాడు. సిమిలర్గా జీ అనేది ఐగా మారింది, జీ అంటే 7 ఆల్ఫాబెట్స్లో, జీ అంటే 7, ఐ అంటే 9. సో జీ అనేది 9గా మారింది, మీన్స్ 7 అనేది 9గా మారింది. సో ఆ విధంగా మరి తిరిగి అగైన్ దీనికి 2 యాడ్ చేస్తే, ఐకి 2 యాడ్ చేస్తే 9 + 2 11. సో 11 అంటే దాన్ని కేగా తీసుకున్నాం. ఇక చివరిలో ఆల్ఫాబెట్స్ మాత్రమే చూస్తున్నాను, ఫర్గెట్ అబౌట్ న్యూమరికల్ నెంబర్స్, ఆల్ఫాబెట్సే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎం అయింది, ఎం అనేది ఓగా మారింది, ఓ అనేది క్యూగా మారింది. ఎం అంటే ఆల్ఫాబెట్స్లో 13, ఓ అంటే ఆల్ఫాబెట్స్లో 15th ఆల్ఫాబెట్ ఏంటంటే ఓ. సో కాబట్టి +2, ఇది కూడా +2. సో ఆ విధంగా వచ్చేసింది. సో కాబట్టి ఆల్ఫాబెట్ ఏం రావాలి మనకు అంటే కే రావాలి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. దట్ ఈస్ ఓకే. మరి ఆ న్యూమరికల్ నెంబర్ ఏం రావాలంటే ఇట్స్ సింపుల్ కాన్సెప్ట్. 2 + 4 + 6 +2 +2 కలిపాడు. ఇక్కడ 5 + 9 + 14. అచ్చా ఇక్కడ మారింది చూడండి. సో ఎలా ఉండొచ్చు అంటే చూద్దాం. 2 అనేది 4గా మారింది, 4 6గా మారింది, 3 అనేది 5గా మారింది. మరి 5 ఏ విధంగా మారాలి? 5 అనేది ఈజ్ ఇట్ Q14 ఓన్లీ? వన్స్ విల్ వెరిఫై ద క్వశ్చన్. ఎస్, Q14 ఓన్లీ. 5 9గా మారింది, 9 అనేది 14గా మారింది. 5 9గా మారిందంటే ఏం కలిపాడు? 4 యాడ్ చేశాడు. 9 అనేది 14గా మారిందంటే ఏం యాడ్ చేశాడు? 5 యాడ్ చేశాడు. మరి ఇక్కడ ఈ పాయింట్ థింక్ చేస్తే 3 అనేది 5గా మారిందంటే +2 కలిపాడు. సో ఇక్కడ 2 అనేది 4గా మారిందంటే +2 కలిపాడు, 4 అనేది 6గా మారిందంటే +2 కలిపాడు. సో అది మ్యాచ్ కావట్లేదు. అంటే మీనింగ్ ఏంటి అంటే దాంట్లో ఏమై ఉండొచ్చు? A2 C4 E6 G3 I5 M5 O9 Q14. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. 3 + 2 5, 2 + 2 4, 4 + 2 6. సో ఇక్కడ కూడా దేర్ ఈజ్ ఏ స్మాల్ కరెక్షన్ బికాజ్ ఇట్స్ ఎ క్వశ్చన్ మిస్టేక్. దీన్ని 7గా తీసుకోండి, దీన్ని 9గా తీసుకోండి. దీన్ని 7గా, దీన్ని 9గా తీసుకుంటే మీకు ఏమవుతుందండి? సింపుల్గా +2 అనేది యాడ్ చేయడం జరిగింది. సిమిలర్గా అదే +2ని ఇక్కడ యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ వస్తుంది? 7కి ఈక్వల్ వస్తుంది. ఇప్పుడు నా ఆల్ఫాబెట్ ఏంటి అంటే కే, మన న్యూమరికల్ నెంబర్ ఏంటి అంటే 7. హెన్స్ అవర్ ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు K7. మళ్ళీ ఒకసారి స్మాల్ కరెక్షన్. 2 4 6 3 5 7 5 7 9. ఇట్స్ క్లియర్. ఓకే, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ దిస్. సిమిలర్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్ఫాబెట్స్ జీ అంటే 7, ఐ అంటే 9. సో 2 కలిపాడు, నెక్స్ట్ 2 కలిపితే వాట్ ఐఎమ్ గెటింగ్? కే. ఆల్ఫాబెట్ ఈజ్ కే, న్యూమరికల్ నెంబర్ ఈజ్ 7. ఫైనల్ ఆన్సర్ ఈజ్ K7. మిగతా పార్ట్కి రండి. ఇంతకుముందు దాంట్లో ఆల్రెడీ మోడల్ చేసాము, బట్ ఎక్స్ప్రెషన్, ఫైనల్ ఆన్సర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, ఇంతకుముందు చూసాం 4-5 బిట్స్ బ్యాక్. సో దీన్ని డబల్ చేయాలన్నాను. 12 × 6 అంటే 72కి ఈక్వల్. ఈ 6 తీసుకొని 18ని 6తో డివైడ్ చేస్తే 3 రావడం జరిగిందన్న. అదే కాన్సెప్ట్కి క్వశ్చన్ మార్క్ అప్లై చేస్తే ఏమొస్తుంది మరి చూద్దాం ఒకసారి. నాకు ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూ తెలియదు కాబట్టి నేను 14 అన్నాను, 14ని డబల్ చేశాను. 14ని డబల్ చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి? 112కి ఈక్వల్గా ఉండాలి. అలా సింప్లిఫై చేస్తే 14 8s 112, 2 1s 2 4s. ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ వచ్చేసింది నాకు. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూ వచ్చేసింది. దేనికి ఈక్వల్? అది 4కే ఈక్వల్. సో కాబట్టి మళ్ళీ దానికి చేయడం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఎక్స్ప్రెషన్, ఫైనల్ ఆన్సర్ ఎక్స్ప్రెషన్ అనేది ఏదైనా తీసుకుంటాము అంటే 4గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అక్కడ ఇంతకుముందు మళ్ళీ 24 డివైడ్ చేసాం, అలా కాకుండా ఓన్లీ 4గానే తీసుకుంటాం. ఎందుకంటే
ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూని నేను x అనుకున్నాను, ఐఎమ్ గెటింగ్ x వాల్యూ, హెన్స్ ఇట్ ఈస్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. సో స్మాల్ కరెక్షన్ ఇన్ దిస్ క్వశ్చన్, అండ్ దిస్ ఇస్ ఆల్సో 5, 7, 9. So adding plus 2 plus 2 plus 2 for every numerical number and adding plus 2 plus 2 plus 2 to every alphabet, and the answer is K7. డిఫరెంట్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఒక డిఫరెంట్ మోడల్లో ఆ డయాగ్రామ్ ఉంది. ఆ డయాగ్రామ్ ఇచ్చేసి ఆ విధంగా దాంట్లో వచ్చే వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ చివరిలో క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ వాల్యూ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సింపుల్గా ఫస్ట్ బాక్స్లో ఇచ్చిన నెంబర్స్ ఏమి ఇచ్చాడు, 5, 4, 7. ఇప్పుడు ఈ 5, 4, 7 నుండి 8 ఎలా వచ్చిందో చూద్దాం. 5, 4, 7 నుంచి ఎలా వచ్చిందండి, 5 + 4 + 7. ఆ మొత్తాన్ని 2తో డివైడ్ చేయండి. 5 + 4 ఎంత, 9. 9 + 7 ఎంత, 16. 16ని 2తో డివైడ్ చేస్తే దేనికి ఈక్వల్గా వచ్చిందని, 8కి ఈక్వల్గా వచ్చింది. సిమిలర్గా ఓవరాల్గా థింక్ చేయండి. ఇక్కడ థింక్ చేస్తే 6 + 9 ఈజ్ 15. 15 + 5 20. ఆ 20ని ఆఫ్ చేశాను, ఏమొచ్చిందండి, 10 రావడం జరిగింది. సిమిలర్గా టు గెట్ ద ఆన్సర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, నౌ వీఆర్ గోయింగ్ టు డూ 3 + 7 + 2. ఆ మొత్తాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాడు, 2తో డివైడ్ చేస్తున్నాడు. 3 + 7 అంటే 10, 10 + 2 అంటే 12, 12/2 అన్నాను. ఆ 12/2 అనేది దేనికి ఈక్వల్ అండి, 6కి ఈక్వల్గా తీసుకుంటాం. సో ఆ విధంగా అంటే ఆ కాన్సెప్ట్ ఈజ్ సేమ్, బట్ ఆ డాటా ఎక్స్ప్రెషన్ అనేది కొంత డిఫరెంట్గా డయాగ్రామ్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా బ్లాక్లో ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేసి ఆ అన్ని నెంబర్స్ని 2తో డివైడ్ చేయగా ట్రయాంగిల్లో ఉన్నటువంటి వాల్యూస్ అనేవి రావడం జరిగింది. సో ఇలా కూడా మీకు చెప్పాను స్టార్టింగ్లో ఐడియా ఉంటే కనుక ఒక ట్రయాంగిల్ తీసుకొని ABC అని A + B + C/2 కూడా ఉండొచ్చు అని చేసాం. సో అదే ప్యాటర్న్ ఇది, A + B + C/2. ఇలా కాకుండా A × B × C ఉండొచ్చు, A² + B² + C² ఉండొచ్చు, A³ + B³ + C³ ఉండొచ్చు, లేదా అన్నీ యాడ్ చేసి స్క్వేర్ చేయొచ్చు, లేదా అన్నీ యాడ్ చేసి క్యూబ్ చేయొచ్చు. సో ఏదో ప్యాటర్న్ అది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డాటా ఎక్స్ప్రెషన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏ విధంగా అనుకున్నాం, దీన్ని ABC అనండి, దీన్ని ఆ క్వశ్చన్ మార్క్గా భావించండి. దీన్ని ABC అనుకొని దాన్ని క్వశ్చన్ మార్క్ కనుక భావిస్తే ఏమొస్తుంది మరి, A + B + C ఉంటుందా, A + B + C/2 ఉంటుందా, స్క్వేర్సా, క్యూబ్సా, మల్టిప్లికేషనా, లేదా AO2 యాడ్ చేసి సపరేట్ చేయడమా, లేదా ఆ విధంగా వీ హ్యావ్ టు అప్లై డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మీరు థింక్ చేస్తే కనుక ఆ పైన ఇచ్చిన నెంబర్స్ అన్నీ అంటే ఏ నెంబర్స్, 12 + 18 + 30. ఆ మొత్తాన్ని యాడ్ చేసి చూద్దాం. యాడ్ చేస్తే మనకు ఏ వాల్యూ వచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 12 + 18 ఏమన్నామండి, 30. 30 + 30 మీన్స్ 60. యాక్చువల్గా వచ్చిన వాల్యూ ఎంత అంటే 60, కానీ వాడు ఏం తీసుకున్నాడు, 6 తీసుకున్నాడు. అంటే ఆ 6ని దేంతో డివైడ్ చేశాడు, 10తో డివైడ్ చేయడం జరిగింది. హెన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ 6. సిమిలర్గా నేను నెక్స్ట్ పారామీటర్, నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ 16 + 24 + 40. 16 + 24 ఇట్స్ క్లియర్. 16 + 24 మీన్స్ 40. 40 + 40 ఎంత, 80. ఆ 80ని 10తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఆ విధంగా 8 రావడం జరుగుతుంది. సిమిలర్గా మరి ఫైనల్కి వెళ్ళండి, 45 + 18 + 27. సో ఈ వాల్యూ మొత్తం ఎంతో ఫైండ్ చేసి దాన్ని దేంతో డివైడ్ చేస్తాం, 10 తోటి డివైడ్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ 2 యాడ్ చేయడం కన్నా ఇది కొంత యాడ్ చేయడం ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే 18 + 7 25, 25 + 20 45, 45 + 40 90. 90ని 10తో డివైడ్ చేస్తే వాట్ ఈజ్ మై ఆన్సర్, 9. హెన్స్ ద ఆన్సర్ ఈజ్ 9గా తీసుకున్నాం. డాటా అనేది మీరు అబ్జర్వ్ చేయండి, డాటా ఎక్స్ప్రెషన్ అనేది కొంత వేరేగా ఉంది, కానీ ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన వాల్యూస్ అనేవి మనం ప్రీవియస్గా ఏవైతే అనుకున్నామో అన్నీ కలపడము, తీసివేయడము, భాగించడము, గుణించడము, వర్గాలు, గణాలు ఏవైతే అనుకున్నామో సో అదే పారామీటర్స్ అనేవి, అవే కాన్సెప్ట్స్ అనేవి ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకో మోడల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. విల్ డిస్కస్ వన్ మోర్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్
ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్స్ వెరీ క్లియర్. ఈ క్వశ్చన్లో అన్నీ యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఏం చేశారండి 10 తోటి డివైడ్ చేశాడు. అలా కాకుండా ట్రయాంగిల్ ఫామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. 5 అన్నాడు, 3 అన్నాడు, 4 అన్నాడు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 19గా తీసుకున్నాడు. సిమిలర్గా ఇక్కడ కూడా 7 అన్నాడు, 5 అన్నాడు, 6 అన్నాడు. దిస్ ఈజ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్. సిమిలర్లీ హియర్ ఆల్సో he took one more triangle, 6 అన్నాడు, 4 అన్నాడు, 5, whereas here I am getting 29. ఇది ఒక క్వశ్చన్. సో డాటాని ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేశాడు. వన్ మోర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద డాటా. అది ఎలా ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాడ్ టేకెన్ డిఫరెంట్ డయాగ్రామ్. ఈ ఫామ్లో డయాగ్రామ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో ఇక్కడ 3గా తీసుకున్నాడు, 15గా తీసుకున్నాడు, 27గా తీసుకున్నాడు. సో సిమిలర్గా ఇక్కడ 31 తీసుకున్నాడు, 6 తీసుకున్నాడు, 56 అన్నాడు, 9 తీసుకున్నాడు, క్వశ్చన్ మార్క్ అన్నాడు, ఇక్కడ 81 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వాల్యూస్ 2 క్వశ్చన్స్, అవి డాటా అనేది ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేశారో ఒకసారి చూద్దాం. ట్రయాంగిల్ పార్ట్కి వెళ్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ కనుక వెళ్తే ఇది చూడగానే అర్థమైపోతుంది. 5 ఉంది, 3 ఉంది, 4 ఉంది, ఇక్కడ మిడిల్లో 19 ఉంది. ఆ విధంగా 5, 4, 9 ఉన్నప్పుడు, 5, 4, 3 ఉన్నప్పుడు, 5, 4, 3 ఉన్నప్పుడు మిడిల్లో 19 వచ్చే పాసిబిలిటీ ఏ విధంగా ఉంది అంటే ఒకే ఒక పాసిబిలిటీ. ఏంటది? 5ని 3తో మల్టిప్లై చేశాడు, ఆ వచ్చిన వాల్యూకి 4 యాడ్ చేశాడు. నాకున్న వాల్యూస్ ఏంటి? 5, 3, 4. 5 3s ఎంత? 15. 15ని దేనికి యాడ్ చేశాడు? 4కి యాడ్ చేశాడు. 15 + 4 ఎంత వస్తుంది? 19. హెన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 19. సో మళ్ళొకసారి ఎక్స్ప్రెస్ చేద్దాం. 5 × 3 + 4. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 19. ఐ మీన్ ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే వాల్యూ అనేది 19కి ఈక్వల్. సిమిలర్గా దీన్ని సింప్లిఫై చేస్తే, ఐ మీన్ ఇక్కడ చూద్దాం, ఇది క్వశ్చన్ మార్క్ ప్లేస్ కదా, విల్ డిస్కస్ దిస్. 6 × 4 = 24. 24 + 5 = దేనికి ఈక్వల్? 29కి ఈక్వల్. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని దీనికి అప్లై చేయండి. 7 × 5 ఎంత అండి? 35. 35 + 6 అంటే ఏం తీసుకోవచ్చు? 41గా తీసుకోవచ్చు. 7 5s are 35. 35 + 6 = 41. Hence our question mark value is equals to how much we are getting? We are getting 41. అదొక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ డయాగ్రామ్ అనేది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, కొంత డిఫరెంట్గా ఇచ్చాడు. ఆ విధంగా సింబల్స్తో ఇచ్చాడు. అవి తీసుకొని ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. 3 ఉంది, 15 ఉంది, 27 ఉంది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యూజ్ చేసుకొని ఈ నెంబర్ వచ్చే పాసిబిలిటీ ఉందా, లేదా ఈ చివరి నెంబర్స్ తోటి మిడిల్ నెంబర్ వచ్చే పాసిబిలిటీ ఉందా, సో లేదా ఈ చివరి నెంబర్స్ తోటి ఫస్ట్ నెంబర్ వచ్చే పాసిబిలిటీ ఉందా చూద్దాం. ఆ విధంగా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే ప్రయత్నం అనేది చేద్దాం. ఓకే, రైట్. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ 15 3s ఎంత? 45. 45 ఉంది, ఇక్కడేమో 27 ఉంది. సో అది కొంత ఆ విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఏం మ్యాచ్ కావట్లేదు. 15 3s are 45, 27. లేదా ఈ రెండు యాడ్ చేసాడు, డివైడ్ చేశాడా? 27 + 5 అంటే 32, 42. 42 నుంచి 3 వచ్చే పాసిబిలిటీ, 42 నుంచి 3 వచ్చే పాసిబిలిటీ పెద్దగా ఏం కనిపించట్లేదు. సో కాబట్టి అలా కూడా మేబీ లేదని అర్థం. మరి ఎలా ఉంది అంటే మేబీ దిస్ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. 15 × 2. 15 2s are how much? 30. 15 ఉంది మిడిల్ని, ఈ మిడిల్ నెంబర్ని ఇండైరెక్ట్గా డబల్ చేశాడు. ఈ మిడిల్ నెంబర్ని డబల్ చేస్తే ఎంత వచ్చింది? 30. ఆ వచ్చిన 30లో నుంచి 3ని సపరేట్ చేశాడు, ఏమొస్తుంది? 27 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సిమిలర్లీ ఇక్కడ థింక్ చేయండి, 31ని డబల్ చేయండి. 31 2s ఎంత వస్తుందండి? 62 వస్తుంది. ఇప్పుడు ఆ 62లో నుంచి ఏం సపరేట్ చేస్తాం? 62లో నుంచి 6 సపరేట్ చేయండి. 62లోకి వెళ్ళి 6 పోతే దేనికి ఈక్వల్? అది 56కి ఈక్వల్. ఆ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు మరి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వాల్యూ ఏంటో రావాలి. అలా రావాలి అంటే సో ముందుగా ఏం తీసుకుందాం అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ వాల్యూని x అనండి. ఆ xని డబల్ చేయాలి. xని డబల్ చేయడం అంటే మీనింగు xని 2తో మల్టిప్లై చేయడం. 2తో మల్టిప్లై చేసి ఈ వాల్యూని ఏం చేయాలి? మరి 9 తీసేయాలి. అలా సపరేట్ చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్గా ఉండాలి? 81కి ఈక్వల్గా
సో ఉండాలి. కాబట్టి ఎక్స్ ఇంటూ 2 అంటే 2x 9 తీసుకెళ్తే కనుక 90 అయింది. సో 90/2 అంటే దేనికి ఈక్వల్, అది 45కి ఈక్వల్. హెన్స్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్గా తీసుకున్నామండి, 45కి ఈక్వల్గా తీసుకోవడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉండడం జరిగింది. ఏదైనా ట్రయాంగిల్ ఉండొచ్చు, ఏదైనా డాటా అనేది కొంత ఎక్స్ప్రెషన్, ఆ డాటా ఎక్స్ప్రెషన్ అనేది కొంత డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది ఏదో ఒక ఫార్మాట్లో. ఇప్పుడు మనం అన్నీ డిస్కస్ చేయలేకపోతున్నాం ఈ సెషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఇస్తాడు, లేదా సర్కిల్స్ ఒక 3-4 సర్కిల్స్ ఒక ట్రీ డయాగ్రామ్లో ఇస్తాడు, ట్రీ డయాగ్రామ్ లాగా, లేదా సపరేట్ బిగ్ సర్కిల్ ఇస్తాడు, లేదా ఓన్లీ మనకి ఒక ఈ 8 డైరెక్షన్స్ ఏమైతే ఉన్నాయో మొత్తం దిక్కులు ఆ విధంగా ప్లస్ అని తీసుకొని ఇంటూ అని తీసుకుంటాం కదా, ఆ 8 కార్నర్స్ వచ్చే విధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లేదా 4 కార్నర్స్ వచ్చే విధంగా ఉంటాయి. సో ఆ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఏదేమైనా అన్ని క్వశ్చన్స్లో ఒక 2 డయాగ్రామ్స్ ఇచ్చి థర్డ్ డయాగ్రామ్లో క్వశ్చన్ మార్క్ అడిగినప్పుడు ఈ మిగతా 2 డయాగ్రామ్స్లో ఏ విధంగా అయితే ఆ నెంబర్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో ఇదే కాన్సెప్ట్ని థర్డ్ డయాగ్రామ్స్ కూడా అప్లై చేయడం ద్వారా మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అట్లా 8 తీసుకున్నా కూడా. సో దీంట్లో మీరు మెయిన్గా ఏం ఫోకస్ చేయాలి అంటే స్టార్టింగ్లో మనం తీసుకున్నటువంటి ఆ క్వశ్చన్ మార్క్ వాల్యూస్, దిస్ మే బి లైక్ దిస్ అని చెప్పి చేసాం. క్వశ్చన్ మార్క్ వాల్యూ అనేది a+b+c కానీ a+b+c/2 కానీ కొంచెం రాసుకున్నాం పారామీటర్స్. ఈ పారామీటర్స్ దాంతోపాటు ఏవైతే మనం ప్రాబ్లం చేస్తే మళ్ళీ మనకు కొత్తగా వచ్చాయో అవన్నీ సపరేట్గా ఒక పేపర్ లిస్ట్ అవుట్ చేసుకొని దాని ద్వారా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్ పైన గ్రిప్ తెచ్చుకోవడం పెద్ద ఈజీ ఏం కాదు.